హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా, అలాంటి నాన్ వెజ్ లవర్స్ ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ. దీన్ని వెజ్ పులావ్ అంటారు, పన్నీర్ పులావ్ అంటారు, పన్నీర్ బిర్యానీ అంటారు, వెజ్ బిర్యానీ అంటారు, మీ ఇష్టం. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి తీసుకొని కరిగించుకోండి. నెయ్యి మొత్తం కరిగిపోయాక 2 స్పూన్లు కాజు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు మొత్తం ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 200 గ్రాముల పన్నీర్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. పన్నీర్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి, లేకపోతే గట్టి పడిపోతాయి. కింద మాడుతుందని ఏం ప్రాబ్లం లేదు, అది కూడా బాగా టేస్ట్ వస్తుంది. పన్నీర్ అంతా తీసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేయండి. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 మిర్చీలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి స్మెల్ పోయిన తర్వాత పచ్చి బఠానీ అంటారు కదా, గ్రీన్ బఠానీ, అవి వేసుకోవాలి. అవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. బఠానీ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 పెద్ద సైజు ఆలుగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. మొత్తం ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 పెద్ద సైజ్ టమాటా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలన్నీ మెత్తపడిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి, లేకపోతే బియ్యం అంతా విరిగిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా ఆకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీరు, కాజు వేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూతకి లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేదాకా ఉంచాలి. ఒక విజిల్కే ఉడుకుతుందా అని మీకు డౌట్ రావచ్చు, చాలా బాగా ఉడుకుతుంది. 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 1/2 గంట పాటు అలానే వదిలేయండి. 1/2 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి పొడి పొడిగా ఎంత బాగా ఉడికిందో. కానీ లేకున్నా పర్వాలేదు, బిర్యానీ ఒకసారి తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.